ప్రస్తుత శాసనసభ్యురాలైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారిపై తను చేసినటువంటి వ్యాఖ్యల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మన భారతదేశంలో మహిళల పట్ల మనం చూపేటటువంటి గౌరవం, అభిమానం అందరికీ తెలుసు. ఇది మన భారతదేశం యొక్క సంస్కృతి. దీన్ని తుంగలో తొక్కి ఒక 2-3 సార్లు శాసనసభ్యుడైనటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఆ మహిళా సభ్యురాలపై చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే తన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు, అదేవిధంగా వాళ్ళని కూడా గౌరవించవలసినటువంటి బాధ్యత తనపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అటువంటి మహిళల్ని ఏదైతే మాజీ శాసనసభ్యుడు అసభ్యంగా మాట్లాడాడో దాన్ని ఆ పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఖండించకపోవటం చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాం. అంటే ఆయన వ్యాఖ్యల్ని స్వయంగా సమర్థించాడనే భావిస్తున్నాం అన్నమాట. ఒక పార్టీ అధ్యక్షుడై ఉండి ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి స్త్రీల పట్ల ఏ విధమైనటువంటి అసభ్యంగా అనుచితంగా ప్రవర్తించినటువంటి వాళ్ళ శాసనసభ్యుల్ని వెనకేసుకోసం వస్తున్నాడో దాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకి అనుగుణంగానే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ వారికి 11 సీట్లుగా పరిమితం చేసినటువంటి విషయాన్ని కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొక వ్యక్తి ఈ రాజానగరం నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ శాసనసభ్యుడు, ఈయన మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్గమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారని, ఈ 2 చోట్ల తనితే ఎక్కడో పడ్డారని ఆయన అన్నటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఒక్కసారి రాజానగరం నియోజకవర్గంలో మీరు చేసినటువంటి అకృత్యాలు, అగాత్యాలు ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్తున్నాం. ఎందుకంటే జక్కంపూడి రాజా గారు అక్కడ ఉన్నటువంటి ఆయన శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టి వారి నుండి దండుకున్నటువంటి ధనం ఒకసారి మీకు తెలిసే ఉంటుంది. అటువంటి మీరు మా నాయకుడిని విమర్శించే స్థాయి మీకు లేదని ఈ సందర్భంగా చెప్తున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏ విధంగానూ కూడా విమర్శించడానికి మీకు అర్హత లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేనటువంటి పని మా నాయకుడు చేస్తున్నాడు. అదేంటో మీకు ఒకసారి వివరిస్తా. తన సొంత డబ్బుతోటి పేద ప్రజలకు ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఏదన్నా ఇబ్బంది కలిగిందంటే తన సొంత డబ్బుతోటి ఖర్చు పెట్టి వారికి న్యాయం చేసేటటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా తన పదవికే వన్ని తెచ్చినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. తగిన శాస్తి జరుగుతుందని ఈ సందర్భంగా మీకు వార్నింగ్ ఇస్తున్నా. జక్కంపూడి రాజా గారు, మీరు మీ తండ్రి రాజకీయ నాయకుడిగా ఉంటే ఆయన వారసత్వాన్ని పుచ్చుకుని వచ్చినటువంటి ఒక రాజకీయవేత్త మీరు. అయితే పవన్ కళ్యాణ్ గారు తనే స్వయంగా ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలి, సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఒక గొప్ప భావాలు కలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మీరు విమర్శించడానికి మీరు ఏ విధంగా కూడా సరిపోరని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా గొప్ప హీరో అని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించి తనకు ఇచ్చినటువంటి తీర్పు పిఠాపురాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పునికి ఆయన ఈ రాష్ట్ర ప్రజలకి ఎంతో ఉత్తమమైనటువంటి సర్వీసులు చేస్తున్నారు. దాన్ని మీరు మర్చిపోయి ఉంటారు. మీకు ఎప్పుడు కూడా ఏం గుర్తుకొస్తుందంటే గంజాయి వ్యాపారం, దొంగతనంగా గుడ్డు వ్యాపారం చేయటమే బాగా గుర్తు. వాటి ద్వారా సంపాదించినటువంటి ధనాన్ని మీరు అనుభవిస్తూ
ఈ రాష్ట్ర ప్రజలకి ఇంత కూడా సర్వీస్ ఏ విధమైనటువంటి హెల్ప్ చేయనటువంటి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటు. మీరు కాక మరలా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే మీకు తప్పనిసరిగా దేహశుద్ధే కాదు, సరైనటువంటి ప్రక్షాళన జరుగుతుందని ఒకసారి మీరు గమనించాలని సందర్భంగా తెలియజేస్తున్నా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.